హరి ఓం. శ్రీరస్తు. శ్రీమతే రామానుజాయ నమః. ప్రాతస్మరణీయము హరి అష్టకము. హరి అష్టకం యొక్క విశిష్టత: ఆయువు, బలము, ఆరోగ్యము, ఐశ్వర్యము, యశస్సు వీటిని పొందడానికి హరి అను 2 అక్షరములను పలకండి. సకల పుణ్యక్షేత్రములు సేవించిన ఫలితము, సర్వ తీర్థములలో అవగాహన చేసిన ఫలితము, సకల దానములు అనర్చిన ఫలితము, సర్వవేద పారాయణ ఫలితము, సర్వయజ్ఞములు చేసిన ఫలితము తప్పక లభిస్తాయి. అంతేకాదు, చివరలో మోక్ష మార్గంలో ఆ అక్షరములే మనలను నడిపిస్తాయి అని శ్రీ ప్రహ్లాదుండు మనకు ఉపదేశించిన హరి అష్టకము. శ్లోకం: హరిర్హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృతః అనిశ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. హరి అను 2 అక్షరములను నోరారా పలకగలిగిన వారికి కలుగు లాభములు ఎన్నియో, వారెట్లు కీర్తింపబడుదురో వివరించు స్తోత్రమిది. నిప్పును తెలియక తాకినను కాల్చి తీరును, అట్లే హరినామ ప్రభావము తెలియక పలికినను వారి పాప రాసులనన్నింటినీ ఈ 2 అక్షరములే హరించి వేయును. దుష్టులనైనను పవిత్రులను చేయును. ఇక ప్రేమతో పలికిన చెప్పనేలా. హరి ఓం. స గంగా సగయా సేతు సకాశీ స చ పుష్కరం జిహ్వాగ్రే వర్తతే యస్య హరిరిత్యక్షరద్వయం. ఎవ్వని నాలుకపై హరి అను 2 అక్షరములు ప్రకాశించును, అతడు గంగ వలె పవిత్ర తీర్థుడగును. గయా క్షేత్రము వలె పితృదేవతల కానందమొసగును. సీతను లభించుటకై వానర వీరులు నిర్మించిన వారధి వలె భగవానునికి ప్రీతిపాత్రుడగును. కాశీ వలె భగవన్నామ వైభవమును చాటు భగవంతుడగును. పుష్కర క్షేత్రము వలె సాక్షాత్తు భగవానుని అవతారమే యగును. వారణాస్యాం కురుక్షేత్రే నైమిషారణ్యయేవ చ యత్కృతం తేన యోనక్తం హరిరిత్యక్షరద్వయం. సదా రామ నామోపదేశము చేయుచుండు శివుడున్నందున క్షేత్రమైన కాశీయందాచరించు పుణ్యకర్మల వలన లభించు పుణ్యము హరి అని 2 అక్షరముల వలనే కలుగును. వేద పురాణములను ప్రవర్తింపజేయు వేద వ్యాసాది ఋషులు వసించినట్టి సాక్షాత్ భగవతావతారమైనట్టి నైమిషారణ్య క్షేత్రమును ఆచరించు పుణ్యకర్మల ఫలమంతయు హరి అని 2 అక్షరముల వలన లభించును. ధర్మక్షేత్రముగు కురుక్షేత్రమందాచరించు పుణ్యకర్మల వలన లభించు ఫలమంతయు హరి అని 2 అక్షరముల వలనే కలుగును. పృథివ్యాం యాని తీర్థాని పుణ్యన్యాతనాని చ తాని సర్వాణ్యాశేషాని హరిరిత్యక్షరద్వయం. భూప్రదక్షిణలు చేయుట, అందలి పుణ్యతీర్థములందు స్నానమాచరించుట, పవిత్ర క్షేత్రముల స్థానములను దర్శించుట మొదలగవన్నీయు ఎంత పుణ్యమును కలిగించునో అదంతయు హరి అని 2 అక్షరములను తలచుట వలనే సిద్ధించును. గవాం కోటి సహస్రాణి హేమ కన్య సహస్రకం దత్తం శాక్తేన యోనక్తం హరిరిత్యక్షరద్వయం. లెక్కలేనన్ని గోవులను దానమిచ్చిన వానికి ఏ పుణ్యము లభించునో, బంగారు ఆభరణంతో నిండిన వేలాది కన్యలను వివాహముగా దానము చేసిన వానికి ఏ పుణ్యము లభించునో అంతటి పుణ్యము హరి అన్న వానికి లభించును. ఋగ్వేద యజుర్వేద సామవేదో వ్యధర్వణః అదితిస్తేన యోనక్తం హరిరిత్యక్షరద్వయం. ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదములను క్రమబద్ధముగా నేర్పిన వానికెట్టి ఫలితము దక్కునో హరి అను 2 అక్షరములను నోరారా పలికిన వానికి అంతటి ఫలితము దక్కును.
అశ్వమేధైర్మహాయజ్ఞైర్నరమేధైస్తరైవ చ ఇష్టాం స్యాత్తేన యోనక్తం హరిరిత్యక్షరద్వయం. అనేక అశ్వమేధ యజ్ఞములు, నరమేధములు మొదలగు అపూర్వ యజ్ఞములు చేసిన వారికి ఎట్టి పుణ్యము లభించును, అంతటి ఫలితము హరి అను 2 అక్షరములు పలికిన వారికి లభించును. ప్రాణ ప్రయాణ ప్రాధేయం సంసార వ్యాధినాశనం దుఃఖాత్యంత పరిత్రాణం హరిరిత్యక్షరద్వయం. హరి అను 2 అక్షరములను ఇప్పుడు పలికినచో జీవుడు దేహము వీడి బయలుదేరినప్పుడు దారిభత్యముగా అవియే పోషించును. కర్మ చేయించి సంసార చక్రమున కూలద్రోయు అహంకారమును హరి అను 2 అక్షరములే నశింపజేయును. దుఃఖములకు మూల కారణమగు రజోగుణము దాని వికారముల నుండి హరి అను 2 అక్షరములే కాపాడును. బద్ధ పరికరస్తేన మోక్షయా గమనం ప్రతి సకృదుచ్చారితం యోన హరిరిత్యక్షరద్వయం. మోక్ష మార్గమున పయనించుటకు అవసరమగు సాధన సామాగ్రి అంతయు శ్రమపడి కూడబెట్టనవసరము లేదు. హరి అను 2 అక్షరములను ఒకసారి పలికినచో అవియే అన్నింటినీ సిద్ధము చేసి పెట్టగలవు. ఫలశ్రుతి. హరి అష్టకమిదం పుణ్యం ప్రాతరుద్రాయ యః పఠేత్ ఆయుష్య బలమారోగ్యం యశో వృద్ధి శ్రియావహం. హరి అష్టకమును, ఈ పుణ్యస్వరూపమగు స్తోత్రమును వేకువనే లేచి అనుసంధించువానికి ఆయువు పెరుగును, సత్కార్య నిర్వహణ కనువగు బలము లభించును, స్థిరముగా ఆరోగ్యము కలుగును. అట్టి హరిభక్తిని కీర్తి జగమంతా వ్యాపించును, ఐశ్వర్యవంతుడగును. ప్రహ్లాదేన కృతం స్తోత్రం దుఃఖ సాగర శోషణం యః పఠేత్ స నరో యాతి తద్విష్టో పరమం పదం. ప్రహ్లాద స్వామి చెప్పెను, లోతు అంతు తెలియని జలసాగరము వలె దుఃఖములు కూడా అనంతములు. అట్టి వాటినన్నింటినీ ఎండింపజేయు సామర్థ్యము హరి అష్టకమునకు కలదు. ఎవరి స్తోత్రమును పఠింతురో వినుదురో అట్టి వారికి వైకుంఠ ప్రాప్తి దేహావసానమున నిశ్చయముగా లభించును. హరి ఓం.